హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను శ్రీరాములు. క్రాఫ్ట్ అంటే కేవలం చేతివృత్తి మాత్రమే కాదు, అదొక అద్భుతమైన కళ. భావి భారత పౌరులకు సృజనాత్మకతను నేర్పించే క్రాఫ్ట్ టీచర్ ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులందరికీ స్వాగతం. పరీక్షల్లో విజయం సాధించాలంటే కేవలం చదవడమే కాదు, సబ్జెక్టుపై స్పష్టమైన అవగాహన ఉండాలి. ఈరోజు మనం మన సిలబస్లోని అత్యంత ముఖ్యమైన అంశాలను చాలా సులభంగా గుర్తుండిపోయేలా చర్చించుకుందాం. మీ కళ నిజం చేసుకునే ప్రయాణంలో ఈ క్లాస్ మీకు ఒక బలమైన పునాది కాబోతుంది. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. కుట్టు పని అనేది కేవలం బట్టలు కుట్టడం మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన కళ. దీనిని 3 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు: చరిత్ర, కుట్టు మిషన్ భాగాలు మరియు కుట్టు రకాలు. మొదటిది కుట్టు పని చరిత్ర, ద హిస్టరీ ఆఫ్ సీవింగ్. ఆదిమకాలం మానవుడు నాగరికత నేర్చుకున్న కొత్తలో జంతువుల చర్మాలను కలిపి కుట్టడానికి ఎముకలతో చేసిన సూదులను, జంతువుల నరాలను దారాలుగా వాడేవాడు. కుట్టు మిషన్ కోసం మొట్టమొదటి పేటెంట్ను థామస్ సెయింట్ అనే ఇంగ్లీషు వ్యక్తి పొందారు 1790లో. ఇది చర్మంపై కుట్టడానికి రూపొందించబడింది. అమెరికాకు చెందిన ఏలియస్ హోవే లాక్ స్టిచ్ విధానాన్ని 1846లో కనిపెట్టారు. కుట్టు మిషన్ చరిత్రలో విప్లవం తెచ్చారు. ఈ పరిణామం ద్వారా ఐజాక్ సింగర్ మొట్టమొదటిసారిగా పాదంతో తొక్కే ఫూట్ ట్రెడల్ కుట్టు మిషన్ను 1851లో రూపొందించి దీనిని సామాన్య మానవులకు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు కుట్టు మిషన్లోని ముఖ్యమైన భాగాల గురించి తెలుసుకుందాం. హ్యాండ్ వీల్ మిషన్ను చేత్తో కదపడానికి వాడతారు. ఇది ఎప్పుడూ కుట్టే వ్యక్తి వైపు ముందుకు తిరగాలి. బ్యాలెన్స్ వీల్ ఇది సూదిని పైకి కిందకి కదిలిస్తుంది. స్టిచ్ రెగ్యులేటర్ కుట్టు పొడవును లెంత్ పెంచుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి వాడతారు. టెన్షన్ డైల్ దారం టైట్గా లేదా వదులుగా రావడాన్ని నియంత్రిస్తుంది. పై దారం బాబిన్ దారంతో సరిగ్గా కలిసినప్పుడే లాక్ స్టిచ్ కలిసినప్పుడే కుట్టు అందంగా వస్తుంది. ప్రెషర్ ఫూట్ కుట్టేటప్పుడు బట్టలను అదిమి పట్టి ఉంచుతుంది. ఫీడ్ డాగ్ కుట్టు పడేటప్పుడు బట్టను వెనక్కి నెట్టే రంపం లాంటి భాగం. బాబిన్ అండ్ బాబిన్ కేస్ కింద దారం కోసం ఉపయోగించే చిన్న పరికరాలు. ఇక కుట్టు రకాల గురించి తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ స్టిచెస్ కుట్టు పనిని ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది చేతి కుట్లు, దీనినే హ్యాండ్ స్టిచెస్ అని అంటారు. ఇందులో రకాలు: రన్నింగ్ స్టిచ్, దీనిని కచ్చా కుట్టు అని అంటారు. తాత్కాలికంగా బట్టలను అతికించడానికి వాడతారు. ఇక బ్యాక్ స్టిచ్, వెనుక కుట్టు, ఇది మిషన్ కుట్టు అంత బలంగా ఉంటుంది. హెమ్మింగ్ బట్ట అంచులను లోపలికి మడిచి కుట్టడం హెమ్మింగ్ అని అంటారు. అలాగే బటన్ హోల్ స్టిచ్, దీనిని కాజా కుట్టు అని అంటారు. బటన్ హోల్స్ తయారీకి వాడతారు. ఇక అలంకరణ కుట్లు, డెకరేటివ్ స్టిచెస్, ఇందులో రకాలు: చైన్ స్టిచ్, గొలుసు కుట్టు, పువ్వులు, డిజైన్ల కోసం వాడతారు. సాటిన్ స్టిచ్, డిజైన్లను నింపడానికి ఉపయోగిస్తారు. ఫ్రెంచ్ నాట్, చిన్న చిన్న ముత్యాల లాంటి ఆకృతుల కోసం దీనిని ఉపయోగిస్తారు. క్రాఫ్ట్ టీచర్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం కొన్ని ముఖ్యమైన పాయింట్స్. ఇవి పరీక్షలలో ప్రశ్నల రూపంలో వచ్చేందుకు అవకాశం ఉంది.
సరైన సూది ఎంపిక. సాధారణ బట్టలకు 16వ నెంబర్ సూదిని, మందపాటి బట్టలకు 18వ నెంబర్ సూదిని వాడాలి. అలాగే కుట్టు మిషన్ కోసం సాధారణంగా జెడ్ ట్విస్ట్ ఉన్న దారాన్ని వాడుతూ ఉంటారు. ఆయిలింగ్. మిషన్ సజావుగా తిరగడానికి రోజు లేదా వారానికి ఒకసారి క్లీన్ చేసి ఆయిల్ వేయాలి. ఇప్పుడు మనం క్రాఫ్ట్ టీచర్ ఉద్యోగానికి సంబంధించి సూయింగ్ అనే టాపిక్లోని కీలకమైన విషయాలను డిస్కస్ చేయడం జరిగింది. చూశారుగా, ఈ అంశాలను మీరు క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేస్తే క్రాఫ్ట్ టీచర్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం చాలా సులభం. గుర్తుంచుకోండి, మీ చేతుల్లో ఉన్న నైపుణ్యం, మీ గుండెల్లో ఉన్న పట్టుదల మిమ్మల్ని విజేతలుగా నిలబెడతాయి. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే మీలాగే ప్రిపేర్ అవుతున్న మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. తదుపరి క్లాస్లో మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్ శ్రీరాములు. జై హింద్.